ఇంకో విషయం ఏంటంటే తల్లి, నువ్వేదో మా సాంప్రదాయము మా యొక్క అది మన ధర్మం అది ఇది అంటున్నావు కదా, ఇవన్నీ కూడా మీ బ్రాహ్మణులు ఈ యొక్క సంస్కృత భాషలో కదా పొందుపరిచారు. అవి ఎవరైనా చదవడానికి వినడానికి ప్రయత్నిస్తే ఏం చేసేవాళ్ళు, ఎక్కడ మా బూతులు మా అదంతా కూడా బయటపడద్దు అని చెప్పి చదివేవాడికి నాలుగు పోసేవాళ్ళు, వినేవాడికి చెవులు శేషం పోసేవాళ్ళు. ఎందుకు అలా చేశారు? ఎవరికి తెలియకూడదని ఈ మీ భాగవతాలు. అంతేకాదు, ఎవరిని కూడా టెంపుల్లోకి వస్తే ఆ యొక్క దేవుళ్ళు దేవతల విగ్రహాల్లో ఏముందో అసలు ఏంటో తెలుసుకుంటారో అని చెప్పి అంటరానితనం అనేది ఒకటి పెట్టి ఎవరిని కూడా టెంపుల్స్ లోనికి రానిచ్చే వాళ్ళు కాదు. ఆ విధంగా మీరు చేశారు. కానీ బైబిల్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతుంది. బైబిల్ ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు. మీరు మీ దేవుళ్ళు మీ దేవతలు మీ యొక్క కుల మతాలు ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడైనా కనపడుతుందా? ఒక్క భారతదేశంలో తప్ప.